సో ఇండియా 4th T20 ఇంటర్నేషనల్ కూడా ఓడిపోవడం జరిగింది. సో ఇంగ్లాండ్ ఫుల్ ఆన్ డామినేషన్ చేసింది. అది అనేది వెరీ షాకింగ్. సో మిగతా టీం అంతా ఎందుకు ఓడిపోయింది అనేది మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు లాస్ట్లో ఒక షాకింగ్ పాయింట్ చెప్తాను. డోంట్ స్కిప్ వీడియో. ఎవ్వరు వైభవ్ సూర్యవంశీ ఆర్ అభిషేక్ శర్మ ఎవరు క్రీజ్లో నిలవలేదు. ఓన్లీ శ్రేయస్ అయ్యర్ అప్ టు సమ్వాట్ 80 రన్స్ వరకు హీ స్టూడ్ అప్. తానే ఒంటరి పోరాటం చేశారు. అటువైపు వికెట్ పడుతూ ఉన్నా తను మాత్రం ఒంటరి పోరాటం చేశారు. అటువైపు వికెట్ పడుతూ ఉన్నా తను మాత్రం ఒంటరి పోరాటం చేశారు. ఒక 159 రన్స్ స్కోర్ చేశారు. ఆ తర్వాత చూసుకుంటే మనం ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం జోఫ్రా ఆర్చర్ ఫుల్ ఆన్ ప్రెషర్ పెట్టాడు. ఆన్ వైభవ్ సూర్యవంశీ ఆర్ అభిషేక్ శర్మ ఎవరి మీదైనా హీ ఫుల్ ఆన్ ప్రెషర్ పెట్టాడు. దాంతోపాటు జాష్ టంగ్ కూడా అతని లైన్ అండ్ లెంత్ అనేది పర్ఫెక్ట్. అండ్ షార్ట్ బాల్స్కి మన ఇండియన్ బౌలర్స్ అయితే షార్ట్ బాల్స్కి ఫుల్ ఆన్ అవుట్ అవుతున్నారు అందరూ. సో వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి మంచిగా బెటర్గా వస్తారని మనం కోరుకుందాము. దాంతోపాటు మన ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వస్తే మాత్రం ఫిల్ సాల్ట్ ఉత్తికి ఆరేసాడనే చెప్పుకోవచ్చు. ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు. దేర్ బై వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది ఒక 159 రన్స్ అనేది స్కోర్ చేయడము. దీంట్లో ఒక బౌలర్స్ అనేవాళ్ళు హర్షిత్ రాణా వాషింగ్టన్ సుందర్ ఎందుకు మీరు సెలెక్ట్ చేశారు అనేది ఓన్లీ గంభీర్కి మాత్రమే తెలియాలి. సో బెటర్ ఇండియా వాళ్ళ ప్రిపరేషన్ చేయాలి, చేంజెస్ మంచిగా చేయాలి. నెక్స్ట్ మ్యాచ్కి ఆల్రెడీ ఈ సిరీస్ అనేది ఓడిపోయాము, ఇంకా ఛాన్స్ లేదు ఇండియా విన్ అవ్వడానికి. దేర్ బై మేబీ ఇది ఇలా ఓడిపోవడం కూడా ఏమో మంచిదేనేమో. దీన్ని బట్టి ఇంకా ఫ్లాట్ పిచ్చెస్లో కాకుండా ఎలా ఆడాలి, ఎలా ఇంగ్లాండ్ దీంట్లో సెటప్లో ఎలా ఆడాలి, ఓవర్సీస్లో ఎలా ఆడాలి అనేది వీళ్ళు నేర్చుకుంటారు. ఏదైతే జరిగిందో ఐపీఎల్లో అన్ని 4లు 6లు అన్నీ చేశారు, కొడతానే ఉన్నారు. బట్ ఒక్కసారి ఫ్లాట్ పిచ్చెస్ కాకుండా ఇలా రావడం వల్ల ఈ పిచ్చెస్లో ఓవర్సీస్ పిచ్చెస్లో వాళ్ళు అసలు ఆడలేకపోతున్నారు. ఎవరైనా అభిషేక్ శర్మ వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఎవ్వరూ సరిగ్గా ఆడట్లేదు. అందరూ సింగిల్ డిజిట్స్గా అవుట్ అయిపోతున్నారు. సో హోప్ దే లెర్న్ ఫ్రమ్ దిస్ అండ్ దే విల్ ఎగ్జిక్యూట్ వెరీ గుడ్ ఇన్ అప్కమింగ్ జింబాబ్వే సిరీస్ అయి ఉండొచ్చు, అప్కమింగ్ వరల్డ్ కప్లో అయి ఉండొచ్చు. బెటర్ దే లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఎందుకు లూజ్ అయింది? ఎదర్ బ్యాటింగ్ వల్ల, బౌలింగ్ వల్ల, లేకపోతే టీంలో చేంజెస్ వల్ల అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ప్లీజ్ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. సో నేను ట్రై చేస్తున్నాను, సో చిన్నగా ట్రై చేస్తున్నాను. ఇఫ్ యూ షేర్ మీరు షేర్ చేసినట్టయితే నాకు అది ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఎందుకు లూజ్ అయింది? ఎదర్ బ్యాటింగ్ వల్ల, బౌలింగ్ వల్ల, లేకపోతే టీంలో చేంజెస్ వల్ల అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ప్లీజ్ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. సో నేను ట్రై చేస్తున్నాను, సో చిన్నగా ట్రై చేస్తున్నాను. ఇఫ్ యూ షేర్ మీరు షేర్ చేసినట్టయితే నాకు అది ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ.